రాహుల్ గాంధీకి అహంకారం నెత్తికెక్కింది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీని ఉతికారేశారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను చీల్చి చెండాడారు. నిజానికి నరేంద్ర మోదీ గారు లోక్సభలో నిన్న మాట్లాడాల్సి ఉంది. కానీ మహిళా ఎంపీలను ఉసిగొల్పి ఆయనను మాట్లాడనివ్వకుండా మహిళా ఎంపీలందరూ వచ్చి ఏదో రౌండప్ చేసినట్టుగా నిలబడి కేకలేస్తూ గోలగోల చేస్తూ రచ్చరచ్చ చేసే ప్రయత్నం చేశారు. ఇంతకు అక్కడ ఏముంది? ఏమీ లేదు. అమెరికాకు సంబంధించి టారిఫ్ల విషయంలో భారత్ ఏదో తలొగ్గింది అని కాంగ్రెస్ పార్టీ వాదన. అలాగే నరవాణే పుస్తకానికి సంబంధించి రాహుల్ గాంధీని మాట్లాడనివ్వాలి లోక్సభలో అని చెప్పి అదొకటి. ఇది జరిగింది. అయితే రాజ్యసభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మోదీ గారు ప్రసంగించారు. విపక్ష నేతల నిరసనలు, నరేంద్ర మోదీ గారు ఆ నినాదాల నడుమనే ప్రసంగించడం, మోదీ గారి పదునైన కత్తిలాంటి వాక్యాల దెబ్బకు, సత్యం దెబ్బకు తట్టుకోలేక విపక్షాలు పారిపోయాయి. దాన్నే వాకౌట్ అని చెప్పి పిలుస్తారులేండి మన రాజ్యసభ లోక్సభ పరిభాషలో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రసంగంలో హైలైట్స్ ఏంటి అంటే, వికసిత్ భారత్ లక్ష్యం దిశగా భారతదేశం దూసుకుపోతోంది. ప్రస్తుతం అన్ని జీవిత పార్శ్వాలలో, అన్ని వర్గాలలో మార్పులు కనిపిస్తున్నాయి. సరైన దిశలో దేశం ముందుకు సాగుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భారత్ ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. కానీ అంతకుముందున్న ప్రభుత్వ విధానాల వల్ల 2014 వచ్చేసరికి 11వ స్థానానికి పడిపోయింది. కానీ ప్రస్తుతం ప్రపంచంలో భారత్ 4వ స్థానంలో ఉంది. ఆర్థికంగా 3వ స్థానానికి వెళ్లడానికి అద్భుతమైన దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలో భారతదేశం యొక్క వాల్యూ పెరుగుతోంది. యూరోపియన్ యూనియన్ తో సహా 27 దేశాలతో భారత్ అనేక ఒప్పందాలు చేసుకుంది. 9 దేశాలతో ఇప్పుడు ట్రేడ్ డీల్ చేసుకుంటూ ఉన్నాం. కొత్తగా రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ దిశగా భారత్ సాగుతోంది. ఉత్పత్తి రంగంలో అనేక విజయాలు సాధించాం. ఎక్స్ప్రెస్ వేగంతో సంస్కరణలను మా ప్రభుత్వం అమలు చేస్తోంది. భారత్లో ప్రతిభావంతమైన యువతకు కొరత లేదు. రాబోయే 25 సంవత్సరాలు భారతదేశానికి అత్యంత కీలకమైనవి. దేశ ప్రగతి సాధనలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. అసలు రాహుల్ గాంధీ వ్యవహారం చూడండి. పార్లమెంటులో అహంకారం తలకెక్కి కొట్టుకుంటున్నాడు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది బయటికి వెళ్ళిపోయారు, పార్టీ వదిలేశారు. ఇదే సభలో రాహుల్ ఒక ఎంపీని పట్టుకుని ద్రోహి అని చెప్పి పిలిచాడు. దేశద్రోహి అన్న కోణాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ ఒక ఎంపీ మీద. ఎందుకు ఆ ఎంపీ మీద అలాంటి మాటలు మాట్లాడాడు రాహుల్? అది కూడా పార్లమెంట్ లో. ఎందుకో చెప్పనా? ఆ ఎంపీ సిక్కు. ఆ ఎంపీ పేరు బిట్టు. ఆ బిట్టు సిక్కు కావడంతో రాహుల్ గాంధీ అతన్ని అవమానించారు. సిక్కుల పట్ల కాంగ్రెస్ పార్టీకున్న ద్వేషం వాళ్ళ మాటల్లో కనిపించింది. ఇక మీరు గమనించే ఉంటారు, ప్రతి విషయంలో విపక్షాలు నన్ను నిందిస్తూ ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అనుకుంటే కన్స్ట్రక్టివ్ గా ఉండే విమర్శలు చెయ్యాలి. మేమైనా అంటే ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దే డైరెక్షన్ లో ఉండాలి విమర్శలు. కానీ ప్రతి విషయంలో విపక్షాలు పనిగట్టుకుని నన్ను నిందిస్తూ ఉన్నాయి. దేనికి నన్ను నిందిస్తారు? దేనికి నన్ను దూషిస్తారు? నక్సలిజాన్ని అంతం చేసినందుక నన్ను దూషించేది? ఆపరేషన్ సింధూర్ చేపట్టినందుక నన్ను నిందించేది? భారత్ యొక్క స్థానాన్ని ప్రపంచంలో ఆర్థికంగా 4వ స్థానంలో నిలబెట్టినందుక నన్ను దూషించేది? వివిధ దేశాలతో అద్భుతమైన ట్రేడ్ డీల్స్ కుదురుస్తున్నందుక నన్ను దూషించేది? దేనికి దూషిస్తారు? మా ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పెరిగింది. ఒకప్పుడు భారత్ బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉండేది. అంటే ప్రపంచంలో అత్యంత వీక్ గా ఉండే 5 ఆర్థిక వ్యవస్థలు అని చెప్పి తీస్తే ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో మనది ఉండేది. ఆ వీక్ 5 లో ఉండేది. ఇప్పుడు టాప్ 5 లో ఉంది. స్ట్రాంగ్ 5 లో ఉంది. 4వ స్థానంలో ఉంది. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలో మారబోతోంది. ప్రపంచ సవాళ్లకు భారత్ పరిష్కారాలు చూపించే స్థితిలో నిలబడింది. ప్రపంచానికి ఒక ఆశాకిరణంగా మారింది. అధిక వృద్ధి రేటు, తక్కువ ద్రవ్యోల్బణం కలగలిసినటువంటి అరుదైన స్థితిలో భారతదేశం ఉంది. అంతకుముందు ప్రభుత్వాల తప్పులను సరిచేయడానికే అధిక శాతం మా శక్తియుక్తులను వినియోగించాల్సి వస్తోంది. గత ప్రభుత్వాల కారణంగా మూటగట్టుకున్న ప్రతికూల అభిప్రాయాన్ని ప్రపంచంలో తొలగించుకుంటూ వస్తున్నాం. ఈ నష్టాన్ని సరిచేసేలా భవిష్యత్తు కావాల్సిన విధానాలతో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. గ్లోబల్ సౌత్ గా పేరుపడ్డ దేశాల తరపున భారత్ అంతర్జాతీయ వేదికలపై బలంగా తన వాణిని వినిపిస్తోంది. ప్రపంచ దేశాలకు విశ్వసనీయ భాగస్వామిగా భారత్ అవతరించింది. కాంగ్రెస్ కు దార్శనికత లేదు, ముందు చూపు లేదు. దీర్ఘకాలంగా ఎలా సమస్యలను మనం హ్యాండిల్ చెయ్యాలి, ఇంకా చాలా ఏళ్ల పాటు ఏం జరగబోతోంది, ఒక 10 ఏళ్లు 15 ఏళ్లు 25 ఏళ్లు ఒక విజన్ తో, దీర్ఘ దృష్టితో, దీర్ఘకాలిక దృష్టితో, దార్శనికతతో చూడగలిగే సామర్థ్యం కాంగ్రెస్ కు లేదు. ఫలితంగా భారత్ చాలా కాలం పాటు కష్టాలు పడింది. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా వ్యవస్థలు బలహీనపడతాయి. ప్రపంచంలో అగ్రగామి దేశాలు భారత్ తో వాణిజ్య ఒప్పందాల కోసం లైన్ కడుతూ ఉన్నాయి, ఉత్సుకత చూపిస్తూ ఉన్నాయి. ఇది ప్రస్తుతం భారతదేశం యొక్క లెవెల్. యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ తో ప్రపంచంలో స్థిరత్వంపై వివిధ దేశాలకు నమ్మకం పెరిగింది. అమెరికాతో ఒప్పందం రీసెంట్ గా జరిగింది, మీకు తెలుసు. దాంతో ప్రపంచం స్థిరంగానే ఉంటుంది అన్న భావన మరింతగా బలపడింది. ఇలా మేము భారతదేశాన్ని ఒక పాజిటివ్ డైరెక్షన్ తో ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. కానీ మరోపక్క విపక్షాలు ఏం చేస్తూ ఉన్నాయో, సభా సమయాన్ని ఎలా వ్యర్థం చేస్తూ ఉన్నాయో, అనవసరమైన వివాదాలు ఎలా సృష్టిస్తూ ఉన్నాయో
అవన్నీ ప్రజలు చూడనే చూస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచ సంక్షోభాలకు భారతదేశమే పరిష్కారం. ఇది నరేంద్ర మోదీ గారు రాజ్యసభలో చేసినటువంటి ఆ ఉపన్యాసంలోని కొన్ని హైలైట్స్ అన్నమాట. నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. నిజానికండి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఆయన మాట్లాడారు, కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. ఎందుకంటే బుధవారం లోక్సభలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అవి చూసి స్పీకర్ ఓం బిర్లా గారు ఏం చెప్పారంటే, లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీద దాడి చేసేలాగా విపక్ష సభ్యులు వ్యవహరించే ఛాన్స్ ఉంది, అందుకే సభకు రాకండి అని ప్రధానమంత్రికి నేను సూచించాను. అయినా సరే ప్రధానమంత్రి గారు వచ్చారు, ఏం చేస్తారో చేయనివ్వండి అని చెప్పి వచ్చి కూర్చున్నారు. పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. భారత పార్లమెంటు యొక్క సభా మర్యాదను విపక్ష సభ్యులు మంటగలిపారు. ఇది ఓం బిర్లా గారు మాట్లాడారు. ఏం లేదండి, లోక్సభలో బడ్జెట్ ప్రసంగంపై రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ గారు ప్రసంగించాలి. కానీ విపక్షాలు చేసినటువంటి నిరసన, గోల, రచ్చ, దాంతో సభ గురువారానికి వాయిదా పడింది. అంటే నరేంద్ర మోదీ గారి ప్రసంగం లేకుండానే లోక్సభలో రాష్ట్రపతి గారి తీర్మానాన్ని ఆమోదించారు. చాలా చాలా దారుణంగా రాహుల్ గాంధీ అలాగే విపక్ష సభ్యులు బిహేవ్ చేశారండి. రాహుల్ నిర్ణయానికి మద్దతిస్తూ, అంటే ఏది భారత సైన్యం యొక్క మాజీ చీఫ్ నరవాణే రాసిన పుస్తకంలోని అంశాలను చర్చించాలి అని చెప్పి రాహుల్ గాంధీ పట్టుబట్టడం, రాహుల్ నిర్ణయానికి మద్దతిస్తూ 8 మంది ఎంపీలు స్పీకర్ కుర్చీ దగ్గరికి వెళ్లడం, కాగితాలు చింపి స్పీకర్ ఓం బిర్లా మీద విసరడం, దాంతో వారి మీద సస్పెన్షన్ వేటు వేయడం, అందులో ఒక తెలంగాణ ముద్దుబిడ్డ కాంగ్రెస్ ఎంపీ కూడా ఉండడం, ఇవన్నీ బుధవారం హైలైట్స్ అన్నమాట. చాలా చాలా అసహ్యకరంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులు బిహేవ్ చేశారు. అసలు ఆ నరవాణే పుస్తకము బయటికి ఎలా వచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర రివ్యూలో ఉన్నటువంటి పుస్తకాన్ని బయటికి ఎవరు రిలీజ్ చేశారు? సైన్యానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన సమాచారాలు ఉంటాయి కాబట్టి మిలిటరీ వాళ్ళు రాసే పుస్తకాలలో దాన్ని ఎడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి వివిధ లెవెల్స్ లో రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్ కంప్లీట్ కాకుండానే, బుక్ అప్రూవల్ లేకుండానే అది బయటకు వచ్చేస్తుంది. రాహుల్ గాంధీ చేతుల్లో ఉంటుంది. రాహుల్ గాంధీ లోక్సభ ముందు రంకెలేస్తాడు. ఇదండి మన భారతదేశంలో జరుగుతున్నటువంటి డ్రామా. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్తే అక్కడ మొహం మీద ఉమ్మేస్తున్నారు జనాలు. పిచ్చుకుక్కను కొట్టినట్టు కొట్టి తరిమేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. మహారాష్ట్రలో పిచ్చుకుక్కను కొట్టినట్టు కొట్టారు, బీహార్లో పిచ్చుకుక్కను కొట్టినట్టు కొట్టారు. ఎక్కడికి వెళ్తే అక్కడ పిచ్చుకుక్కను కొట్టినట్టు కొట్టి తరిమేస్తున్నారు కాంగ్రెస్ ను. ఇంకా మన తెలంగాణలో ఓట్లు కుదుతున్నారు కాంగ్రెస్ పార్టీ. అలాంటి మహానుభావులందరికీ ఓ పెద్ద దండం. అదే విషయం. ధన్యవాదాలు.